మీ దగ్గరికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మీరందరూ దాదాపుగా 3-3.5 గంటల నుంచి ఇక్కడ నిలబడి ఎదురు చూసినందుకు బాగా ఆలస్యమైంది. మా అక్కలు ఇంటికాడ ఆయనకు వండి పెట్టేది ఇడిచిపెట్టి ఈ టీవీలో మా టీవీలో సీరియళ్లు చూసేది కూడా ఇడిచిపెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈడ ఉన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ మన కామారెడ్డి యొక్క భవిష్యత్తును మార్చబోయే ఎన్నికలు. ఇవాళ మన ప్రాంతంలో చాలా మంది సోదరులు ఇక్కడ ఉపాధి దొరకక గల్ఫ్ దేశాలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇల్లు నడిపించడానికి, పిల్లల్ని చదివించుకోవడానికి, కుటుంబాన్ని పోషించడానికి మా అక్కలు చాలా మంది బీడీ కార్మికులుగా మారి బీడీలు చుట్టి ఇవాళ కుటుంబాన్ని పోషించి సమాజంలో గౌరవంగా బతకాలి. ఎవరి ముందల కూడా మనం తల వంచుకున్నట్టు ఉండొద్దు. మనం అందరి ముందల ఇజ్జత్తుని బతకాలని ఈ ప్రాంతంలో ప్రజలు, ముఖ్యంగా మా అక్కలు కష్టపడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని ఇవాళ కుటుంబాన్ని పోషించి పిల్లలను చదివించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది ఇవాళ గల్ఫ్ దేశాలు పోయిన వాళ్ళు, బీడీ కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు పిల్లలను చదివిస్తే ఆ పిల్లలకు సర్కారు కొలువు వస్తే మేమైతే కష్టపడ్డాం, మేము ఈ మట్టిలోనే తిరిగినాం పెరిగినాం, మా పిల్లలన్నా బాగుపడతారు, మా పిల్లలన్నా పెద్దోళ్ళని సర్కారు కొలువు చేసి మమ్మల్ని బాగా చూసుకుంటారని చెప్పి మా అక్కలందరూ తిప్పల పడ్డారు. మరి తెలంగాణ వచ్చింది, 10 సంవత్సరాలు అయింది. 2 లక్షల సర్కారు కొలువులు ఆడ ఖాళీలు ఉన్నాయి. కేసీఆర్ మాత్రం ఆ సర్కారు కొలువులు నింపలే, మన పిల్లలకు నక్కువలు ఇయ్యలే. ఇవాళ ఒకరొకరు పిల్లలు 15-20 చదివి ఇవాళ అట్లనే ఉండిపోయినరు. వాడు పరీక్షలు రాతామని పట్నం పోతే తల్లిదండ్రులు ఈడ కూలీనాలి పని చేసి, లేకపోతే గల్ఫ్లో రోజుకు 18 గంటలు పనిచేసి వాళ్ళ తండ్రులు సంపాదించిన పైసలతోటి ఇవాళ ఆడ పట్నంలో ఉంటే కోచింగ్ సెంటర్లలో ఏండ్ల కొద్దీ అక్కడనే పిల్లలు ఉంటే ప్రభుత్వం పరీక్షలు పెట్టకపోవడంతో పిల్లగాడు అట్లా ఊరికొస్తలేడు. పట్నంలో ఉండడానికి వసతి లేదు, సౌలతి లేదు. మరి ఇవాళ మీరు ఆలోచన చేయండి. పిల్లలకు కొలువులు ఇవ్వకపోయే, గల్ఫ్లో ఉన్న కార్మికులను ఆదుకోకపోయే, ఈడ బీడీ కార్మికులు మా అక్కలకు సరైన పింఛన్ లేదు, సరైన సౌలతి లేదు. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఆయన కుటుంబంలో మాత్రం ఆయన ముఖ్యమంత్రి అయిండు, ఆయన కొడుకు మంత్రి అయిండు, ఆయన అల్లుడు మంత్రి అయిండు, ఆయన బిడ్డనుగా మొన్ననే నిజామాబాద్లో ఎంపీ కూడా కొడితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు. సడ్డకున్ కొడుకు కూడా ఇంకో ఎంపీ పదవి ఇచ్చిండు. ఆయన ఇంట్లో ఎవరు ఖాళీలో లేరు, వాళ్ళ ఇంట్లో అందరి కొలువులు వచ్చినాయి. మన ఇంట్లో మాత్రం మన పిల్లగాడు చదువుకుంటే కొలువు రాక పట్నంలో ఇవాళ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నాడు. మళ్ళా ఇంత మోసం చేసి, మనల్ని ఇంత అన్యాయం చేసి ఇవాళ మన ఊరికొచ్చే ఎన్నికలలో నిలబడ్డాడు. ఏందే ఆయన ధైర్యం అంటే, ఏదో ఒకటి వస్తా, అంతో ఇంతో ఇస్తా, మిమ్మల్ని మభ్య పెడతా, మోసం చేస్తా, మీ ఓట్లు వేపించుకొని ఈడ కామారెడ్డికి ఎమ్మెల్యే అయితా. ఎమ్మెల్యే కావాలంటే కామారెడ్డి దొరికిందా? సిద్దిపేటలో కావచ్చు ఆయన అల్లుడు ఉన్న కాడ, సిరిసిల్ల కావచ్చు ఆయన కొడుకున్న కాడ, లేదంటే ఇప్పుడు ఉన్న కాడ గజ్వేల్లోనే కావచ్చు. మరి కామారెడ్డికి ఎందుకు వచ్చిండో మా సోదరులు, మా రైతులు ఆలోచన చేయాలి. ఇవాళ ఈడున్న మీ భూములన్నీ ఈ కామారెడ్డిలా మీ భూములు పచ్చని పంటలు వండుతాయి. మీ భూములు సారవంతమైన భూములు. మీ భూములో ఏ పంట వేసినా బ్రహ్మాండంగా వండుతుంది. గజ్వేల్లో ఆయన చుట్టపోలు 1000 ఎకరాలు ఊర్ల కూర్లు గుంజుకున్నారు. ఊర్ల కూర్లు ఇవాళ భూములు